పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా స్థానికంగా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడడం జరిగింది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దపల్లి పట్టణం అలాగే బసంత్ నగర్, ఎన్టీపీసీ, రామగుండం, గోదావరిఖని మొత్తంగా కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పొగమంచు కారణంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. రహదారి పైన కూడా 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి వ్యక్తులు వాహనాలు కూడా కనిపించకపోవడంతో లైట్లు వేసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఈ యొక్క దట్టమైన పొగ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దట్టమైన పొగతో పాటుగా మరింత మంచు దట్టమైన పొగతో పాటుగా మరింత కప్పివేయడంతో కూడా స్థానికంగా ప్రజలు ఇబ్బందులు వ్యక్తం చేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా కోల్డ్ వేవ్ కొనసాగి గత 2 రోజుల నుండి కూడా చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా ఈ యొక్క పొగమంచు కారణంగా అయితే స్థానికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 గంటలు అయినా కూడా కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో అంతేకాకుండా ఒక కాశ్మీర్ను తలపించే విధంగా ఈ యొక్క అందాలు ఉన్నాయంటూ కూడా మరికొంతమంది అయితే అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క వేడుకలకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పలువురు ఉపాధ్యాయులను అలాగే మహిళా ఉపాధ్యాయులను అలాగే అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా బాలికల విద్య కోసం పాటుపడినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బాలికల విద్య కోసం ఆమె చేసినటువంటి కృషి మరవలేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అంతేకాకుండా ఆ దేశంలోనే మొట్టమొదటిసారిగా బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించింది కూడా సావిత్రిబాయి పూలే అంటూ కూడా కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు కూడా ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమె సూచించినటువంటి అడుగుజాడలు నడుస్తూ కూడా విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులను కూడా కోరడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ 2025 జాబితా జరుగుతున్నటువంటి పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ 2025 జరుగుతున్నటువంటి పురోగతి పనులను ఆయన నేరుగా సమీక్షించి అధికారులను అడిగి కూడా వివరాలు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దిశానిర్దేశం చేశారు. 2025 సమగ్ర ఓటర్ జాబితాతో పాటుగా కూడా 2002 ఓటర్ జాబితాను కూడా పూర్తిస్థాయిలో కూడా క్షుణ్ణంగా మ్యాపింగ్ చేస్తూ అలా సవరణతో పోటీగా పోల్చుకోవాలంటూ అధికారులు సూచించడం జరిగింది. అంతేకాకుండా బూత్ లెవెల్ ఉన్నటువంటి అధికారులు ఇంటింటి సర్వే చేయాలి, 100% మ్యాపింగ్ చేయాలంటూ కూడా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పూర్తి స్థాయిలో కూడా వీలైనంత వేగవంతంగా 2025 ఓటర్ జాబితా సవరణను పూర్తి చేయాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు కూడా తనిఖీ చేస్తూ కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయి క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా అలర్ట్ చేస్తూ కూడా ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశించడం జరిగింది.